ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో నిర్వహించి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాసల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, వీరయ్య యాదవ్, డాక్టర్ శ్రీహరి, కాసల రామరెడ్డి, కొండలరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింలు మరియు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కవిత ఎమ్మెల్సీ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ అరెస్టు వెనకాల మరి చోటేబాయ్ అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, బడేబాయ్ అయినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి మరి ఏం చెప్తే అది చేయటం అనేది ఆనవాయితీంది. మరి కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బీజేపీతో కొమ్ముకై ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలు కొత్తేం కాదు. ఈరోజు మేము ప్రజాకోర్టులో ఇద్దరి సంగతి ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసు. మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మరి కవితని అరెస్టు చేయడం అనేది ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది. ఈరోజు ఏ తప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా మరి ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే తప్పులన్నీ మాఫీ అయ్యి వాళ్ళు పునీతులు అయిపోతారు. ఈరోజు ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఈ చుట్టాలు వాటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ మాట విన్నారో వాళ్ళకి ఇవి ఉపయోగించి తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ప్రజాకోర్టులో ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఈ కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉంది. మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కవితను అరెస్ట్ చేయడం అనేది మరి సిగ్గుచేటు, సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ గౌరవనీయులు కవిత గారిని అరెస్టు చేయడం నిరసిస్తూ మా శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి సంగారెడ్డిలో ధర్నా పూనుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే అక్రమ మద్యం కేసులో మనీ ల్యాండింగ్ వ్యవహారం జరిపిందని చెప్పి 6 నెలల కింద మరి నోటీస్ ఇచ్చినటువంటి
బీజేపీ ప్రభుత్వం 6 నెలల నుంచి కూడా మరి అరెస్టు చేయకుండా ఎలాంటి తిరిగి వారెంట్ ఇష్యూస్ చేయకుండా మరి కరెక్ట్గా పార్లమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసే ముందట, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ముందట మరి ఈ విధమైనటువంటి అరెస్టులు చేసి బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తల్ని మరి భయభ్రాంతులకు గురి చేసి వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేయాలని ఏదైతే ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసిండ్రో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ రెండు ఒకటే అని మాట్లాడి వాళ్ళు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టకుండా సరే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు డిక్లేర్ చేయాలని మాట్లాడి ఇప్పటిదాకా వాళ్ళ క్యాండిడేట్ దగ్గర దిక్కే లేరు. దీన్ని అన్ని మనం పరిశీలన చేసినట్టు తప్పకుండా ఈ రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి గెలవద్దని కుట్ర చేస్తూ ఉన్నాయి. ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 1.5% ఓటర్తో మాత్రమే మనం దూరం ఉన్నాం. అయినప్పటికీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. రాబో కాలంలో మెజార్టీ పార్లమెంట్ స్థానానికి గెలవడానికి ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టును మరి ఏదైతే కేడీ లాగా ఉన్నటువంటి ఈడీని అడ్డం పెట్టుకొని మీరు మా మీద బుర్రల ప్రయత్నం చేస్తూ ఉన్నారో తప్పకుండా న్యాయస్థానంలో తెలుసుకొని మరి మేము అక్కడ వెళ్ళి కవిత గారు బయట పడతారు కేసు నుంచి, కరీన ముత్యంలాగా బయటకు వస్తారు. ఈ విషయం అందరికీ తెలుసు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ఎట్లా తయారైనాయంటే ఎవరన్నా ఎదురు ప్రశ్నిస్తే అరెస్టు చేయడం, రాజకీయంగా బలంగా ఉంటే అరెస్టు చేయడం, పార్టీలు మారకపోతే అరెస్టు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష, తెలంగాణ అభివృద్ధి కోరుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఈ పార్టీల బృంద వైఖరి మీద రాబో ఎన్నికల్లో ఎండగడాలని తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు ఎవరి మీద కక్ష సాధించడానికి కేసీఆర్ గారు పోలేదు. మరి అదే మీరు ఇలా కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని ఇక్కడ, కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు కొంతమందిని అరెస్టులు చేస్తా ఉన్నారో ఈ అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఇంకేమొచ్చినా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా జైలుకు వచ్చి ధర్నాలు చేసే వాళ్ళే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఈ ప్రభుత్వాలను గద్దెదించిన పెద్ద కథ కాదు. మా కార్యకర్తలు అనుకుంటే మరి ఉద్యమాలలో పాల్గొంటారు. ఈ ప్రభుత్వాలను కూలని కూడా కార్యకర్తలు ముందుండి కొట్టాడ చేస్తామని కూడా హెచ్చరిక చేస్తూ మరి Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.